సంతనూతలపాడు గ్రామంలోని శ్రీ సూదునుకుంట కోటయ్య చౌదరి మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2021 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయత సమ్మేళనం 25 సంవత్సరాల జిల్లా జూబ్లీ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు, విద్యార్థినులు, ప్రధానోపాధ్యాయులు ఆనాటి మధుర స్మృతులను, జ్ఞాపకాలను నెరవేర్చుకున్నారు. ఆ రోజులలో ప్రధానోపాధ్యాయులకు పనిచేసిన ఉపాధ్యాయుల్ని పాదాభివందనం చేశారు. పూర్వ విద్యార్థులు ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో, స్వదేశాల్లో వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకునే విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని పాల్గొని పూర్వ స్మృతులను నెరవేర్చుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పిల్లలు, విద్యార్థులు, విద్యార్థినులు ఆటల పోటీలతోటి ఉల్లాసంగా గడిపారు. బాగున్నారా? होम मेकर सर, होम मेकर, होम मिनिस्टर सर, होम मिनिस्टर हाउस वाइफ बेस्ट सर, डिपार्टमेंट అన్ని క్లారిటీగా చేస్తారు వాళ్ళు. ఇక్కడనేనా మనం ఏదో చేసాం చెయ్యాలనే పద్ధతిగా చేస్తారు. కానీ మాకు అందరికీ ఉన్నాయి లేదు కాబట్టి అందరికీ ఎక్కడ ఓకే అందునే ఉంది.
కూడా అలాగే అనుకుంటున్నాం. ఇక్కడ కూడా గుర్తుపట్టక మీ పేరేంటి, మీ పేరు మీరే ఎక్కడికి వచ్చినప్పుడు ఫేమస్ సార్. 8 బ్యాచ్లు డబల్ నాకంటే ముందుగానే వచ్చారు. అందులో సమావేశం బాగున్నాడు. గురుగారు ఒక నిమిషం పైకి రండి. ఇంకా కాలేదు, అయింది తొందరలో. ఏమి మ్యాచెస్ పెళ్ళి అయిపోయింది ఆల్రెడీ. సెంటర్ నాకు పాయింట్ ఓం రాజా రాజా అదే విష్ణు కొంచెం జరగండి, దగ్గర జరగండి అన్న, దగ్గర జరగండి అన్న, దగ్గర జరగండి అన్న. మీ ఇద్దరు ఇలా చూడండి అన్న, అందరూ ఒకసారి
దగ్గర పోయి చెప్తాను. అన్నా ఇలా చూడండి అన్న. సార్ నమస్కారం సార్. ఫోన్ తీయాలి సార్. ఇట్రారన్న, ఇట్రారు, ఇటు నుంచి ఉంటే రారు. చూడండి ఒకసారి. ముందుగా నా పేరు డాక్టర్ ప్రకాశం. మంత్రులు గారు, మా మిత్రులకి, మీడియా మిత్రుల వారికి, ప్రింట్ మీడియా వారికి అందరికీ నా పేరు ధన్యవాదాలు చెప్పుకున్నాను. మేము 2001కి సంబంధించి 10వ తరగతి బ్యాచ్ అన్న. గత మధురాని స్మృతులను స్మరించుకుంటూ అందరూ ఒకసారి కలవాలని, ఆనాటి జ్ఞాపకం గుర్తు చేసుకోవాలని మాకు అనుకోకుండా మాకు కలిసి వచ్చింది సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేసుకోవడానికి. ఇది మేము చాలా గొప్ప అవకాశంగా భావిస్తున్నాము. అదేవిధంగా మాకు సుదూర ప్రాంతాల నుంచి, దుబాయ్ నుంచి, అమెరికా నుంచి, సౌత్ ఆఫ్రికా నుంచి, అలాగే కువైట్ నుంచి వచ్చినట్టు మా మిత్రులకి పేరున, అదేవిధంగా మా విద్యార్థులు అయినటువంటి మా గర్ల్స్ కూడా, అదేంటి మా గురువు చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులు కూడా ప్రతి ఒక్కరిని ఒకసారి గుర్తు చేసి స్మరించుకుంటూ ఆనాటి జ్ఞాపకాలని ఒక్కొక్కటిగా నెమరు వేసుకుంటూ చాలా ఆప్యాయంగా పలకించుకోవాలనే ఉద్దేశంతో 20 సంవత్సరాల తర్వాత సరే 25 కాదు 20 సంవత్సరాల నుంచి కలుసుకొని అది గురువుని మా చదువు చెప్పిన గురువుని సత్కరించుకుందాం అని చెప్పేసి ఈరోజు కలవడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఉదయం 8 గంటలకి మేము అందరూ సమావేశమయ్యి సాయంత్రం 5 గంటల దాకా ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాకు కమిటీ సభ్యులైతేనేమి, మా మిత్రులైతే అందరూ ప్రతి ఒక్కరి తోడ్పాటుతోటి ఫంక్షన్ చాలా దిగ్విజయంగా ఇప్పటివరకు జరుపుకుంటూ వచ్చాము. ఇదే కొనసాగింపుతోటి సాయంత్రం వరకు ఆ కార్యక్రమాన్ని కొనసాగించి అందరూ చాలా హ్యాపీగా ఇళ్ళకి వెళ్ళే విధంగా, వారికి తగిన గుర్తింపు ఉండే విధంగా మా తోటి వాళ్ళకి తగిన సత్కారాలు చేసి అందరినీ గౌరవించుకొని ప్రతి ఒక్కరు సంతోషం ఉండే విధంగా కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున మా కుటుంబ సభ్యులాగా భావించేసి అందరినీ చాలా సంతోషకరంగా తిరిగి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు మీడియా మిత్రుల వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు భాను నరసింహస్వామి. మేము 1995 నుంచి ఇక్కడే చదువుతూ వచ్చాము. 2001లో మా 10th అయిపోయింది. మా సీనియర్స్ గత 5 సంవత్సరాల నుంచి గెట్ టుగెదర్ అని చెప్పేసి చేసుకుంటూ వచ్చారు. మాది వచ్చేసి 2001 సంవత్సరానికి గెట్ టుగెదర్ 5 సంవత్సరాలు పూర్తయిన దానికి గాను ఇప్పుడు చేసుకుంటున్నాం. కానీ మా సీనియర్స్ మా జూనియర్స్ మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మేము మా సీనియర్స్ని ఆదర్శంగా తీసుకున్నాము. మమ్మల్ని మా జూనియర్స్ ఆదర్శంగా తీసుకొని చాలా ఫంక్షన్స్ ఇట్లానే చేయాలని చెప్పేసి ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. హలో, నమస్తే. నేను టీవీఎల్ శ్రీలత. నేను సత్యమూతలపాడు జెడ్పీ హై స్కూల్ నుంచి మాట్లాడుతున్నాము. మేము ఇక్కడ 2001 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం చేసుకుంటున్నాము. చాలా 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 అసలు మేము మాటల్లో చెప్పలేము ఎంత హ్యాపీగా ఉన్నాము. కొంతమంది రాలేకపోయారు, చాలామంది మిస్ అవుతున్నాం మేము. కానీ ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ. ఆఫ్టర్ 24 ఇయర్స్ ఈ మధ్యలో ఎప్పుడు కలవని వాళ్ళం ఫస్ట్ టైం మళ్ళీ 24 ఇయర్స్ తర్వాత కలుస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాము. ఇది ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తే మేము ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చేయడానికి టైం పెట్టాము. సో చాలా చాలా థ్యాంక్ యూ.